హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 15. ప్రణవి లిఫ్ట్‌లో నిత్యకి కాల్ చేసి ఇంటికి వస్తున్న విషయం చెప్పింది. ఓకే, కానీ నువ్వొచ్చేస్తావా? నన్ను రమ్మంటావా అక్కడికి అని అడిగింది నిత్య. పర్లేదు నిత్య, నేనొచ్చేస్తానే. మళ్ళీ నువ్వింత దూరం ఏం వస్తావులే. నేనే ఆటోకి వస్తానే అంది ప్రణవి. ఓకేనే, కానీ నువ్వు జాగ్రత్త అని నిత్య కాల్ కట్ చేసింది. ప్రణవి కూడా కాల్ కట్టయ్యాక లిఫ్ట్ ఎప్పుడు ఆగుతుందా అని వెయిట్ చేస్తూ ఉంది. ప్రణవి పాప దిక్కులు చూస్తూ ఉంటే సూర్యబాబు మాత్రం ప్రణవినే చూస్తూ ఉన్నాడు ఓరగా. అమ్మా బాబు నిన్ను వదిలేశారు. నువ్వేమో మొగుడిని వదిలేశావు. ఇప్పుడేమో ఇలా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ నీకు నచ్చిన పని చేస్తున్నావు. వావ్! గ్రేట్‌నే నిజంగా నువ్వు అన్నాడు సూర్య. ఆ మాటకి ప్రణవి సూర్య వంక చూసింది. నిజమే కదే నేను మాట్లాడేది అన్నాడు సూర్య. సూర్య, అనవసరంగా నీకు తోచినట్టు మాట్లాడకు అంది ప్రణవి. సూర్య ఏంటే, ఇక్కడ నేను నీ బాస్‌ని అర్థమైందా? అన్నాడు ప్రణవిని అతడి దగ్గరికి లాక్కొని ఆమె బుగ్గలు వత్తిపట్టి. దానితో ప్రణవికి మాట్లాడ్డానికి కూడా రాలేదు. నేను చేసిన పనికి ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటావు బయటికి రాకుండా అనుకున్నాను. కానీ నా అంచనా తప్పే. నీకు ఏమీ తెలియనట్టే, ఏం జరగనట్టే బయటికి వచ్చి నీ ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉన్నావు కదా! ఇప్పుడు నువ్వేం చేసినా అడగడానికి నీ అమ్మ, బాబు అన్నా లేరు. ఉన్న మొగుడంటే నీకు లెక్కే లేదాయె. అయినా మొగుడు బతికి ఉండగానే తాళి తీసేసిన పెద్ద వీరవనితవి కదే నువ్వు అన్నాడు సూర్య దవడలు బిగబట్టి. ప్రణవికి బుగ్గలు నొప్పిగా అనిపించి సూర్య చేతులు నెట్టేసి, ఏం చేస్తున్నావు సూర్య అంది. ఏమైనా చేస్తాను. ఏం చేస్తావే నన్ను అన్నాడు సూర్య పొగరుగా. సూర్య, ఇది ఆఫీస్. నువ్వు నాతో ఇలా మాట్లాడడానికి బాగోలేదు చెప్తున్నా అంది ప్రణవ్ సూర్యకి వేలు చూపిస్తూ. ఇది నా ఆఫీస్‌నే. ఇక్కడ నన్ను అడిగేవాడు, అనేవాడు ఎవ్వడే? నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. నాకెదురు మాట్లాడితే ఎంతకైనా తెగిస్తా. అర్థమైందా? కాబట్టి నేనేం చేసినా మూసుకొని పడడమే నీ పని. ఎంత బాధని నన్ను అనుభవించేలా చేశావే! అలాంటిది నిన్ను నేను ఊరికే వదులుతానా? ఇంతకి ఇంత బదులు తీర్చుకునే తీరుతాను అన్నాడు సూర్య. నీకు ఎంతటి బాధని నేను ఇచ్చానో అంతకన్నా ఎక్కువ బాధని నేను అనుభవించాను సూర్య. ఇప్పుడు అనుభవిస్తున్నాను కూడా అని అనుకుంది మనసులో ప్రణవి. నన్ను పిచ్చోడ్ని చేసి ఆడించి ఇప్పుడు నువ్వు మాత్రం హుందాగా మళ్ళీ ఏం తప్పు చేయని దానిలాగా నా ముందే ఎంత దర్జాగా తిరుగుతూ ఉన్నావే! అసలు సిగ్గనేదుందా నీకు? మళ్ళీ నా కళ్ళ ముందుకు వచ్చావంటే నిన్నేమనాలో కూడా అర్థం అవ్వడం లేదు. నీలాంటి ఆడదానితో మాట్లాడడం కూడా తప్పేనే అన్నాడు సూర్య కోపంగా. అలాంటప్పుడు నాతో మాట్లాడకు. నాకు దూరంగా ఉండండి. అంతేకాని ఇలా నీ ఇష్టం వచ్చినట్టు చేయకు. ఆల్రెడీ నువ్వు నాకు వేయాలి అనుకున్న శిక్ష వేసేసావు కదా! ఇంకా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడి నా తప్పుందని, నువ్వేం చేసినా నేను సైలెంట్‌గా ఉంటానని అనుకోకు సూర్య అంది ప్రణవి. నీకు అదొక్కటే పనిష్మెంట్ కాదే! ఇంకా ఇంకా అలాంటి పనిష్మెంట్‌లు ఇస్తూనే ఉంటా. అప్పుడేం చేస్తావే? ఒక్కసారి నువ్వు నా చేతుల్లో పడ్డాక ఇక నీకు తప్పించుకోవడానికి దారి లేదే! నేనేం చేసినా నువ్వు సైలెంట్‌గా భరించడమే. నువ్వేం చేస్తావో నేను కూడా చూస్తాను. అప్పుడు కదా నువ్వేం చేసినా, ఏమన్నా అన్నింటికి తలాడించే సూర్యని అనుకున్నావా? కాదే, నీ అంతు చూసే సూర్యని. అని అప్పుడే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో ప్రణవి బయటికి వెళ్ళబోయింది. కానీ సూర్య ప్రణవిని వెళ్ళనివ్వకుండా అతని చెయ్యి పట్టుకొని ఆపి, ఏంటే ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. బాగా బలిసి కొట్టుకుంటున్నావే. వీడి మాటేంటి నేను వినేది అనుకుంటున్నావు కదా! ఈ పొగరే నీకు త్వరలోనే దించుతానులే నేను అన్నాడు సూర్య. ప్రణవి సూర్యనే చూస్తూ ఉంటే సూర్య ప్రణవిని దాటుకొని తన కారు దగ్గరికి వెళ్ళాడు. ఇక ప్రణవి కూడా బయటికి నడుస్తూ నా మీద ఇంత కోపం ఉండడం సహజమే సూర్య.
కానీ నువ్వలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకురా నీ మాటలతో ఇంకా నన్ను చంపుతున్నావు? ఆల్రెడీ నిన్ను దూరం చేసుకొని నేను నరకం చూస్తున్నాను. కానీ అది ఎవరికీ తెలియదు. నాకు మాత్రమే తెలిసిన ఆ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేను. అనుకుంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్లి ఆటో రావడంతో అడ్రెస్ చెప్పి దాంట్లో కూర్చుంది. ఆ ఆటో వెనకే ఫాలో అయిన సూర్య, ప్రణవి తన ఇంట్లోకి వెళ్ళాక సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంటికి. ఎంత కోపం పెంచుకున్నావు సూర్య నా పైన. ఇప్పుడు మన బేబీ వస్తుందని తెలిస్తే ఆ కోపం కాసింతైనా తగ్గుతుందా అనుకుంది ప్రణవి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.